కాకినాడ జిల్లా తుని మండలంలో బాలికపై అత్యాచార యత్నం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు తాటిక నారాయణరావు శవమై కనిపించాడు. చెరువులో దూకి చనిపోయినట్లు తెలుస్తోంది. మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచడానికి తీసుకువెళ్తున్న సమయంలో కోమటి చెరువులో దూకేశాడు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఇంతకీ అక్టోబర్ 22వ తేదీ అర్ధరాత్రి ఏం జరిగింది? నారాయణరావు చెరువులో దూకటానికి ముందు అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బాలికపై అత్యాచార యత్నం కేసు నిందితుడు నారాయణరావును అక్టోబర్ 21వ తేదీన సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్లబోయారు. వాష్రూమ్ వెళ్తానంటే వాహనం ఆపామని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా, ఆత్మహత్య యత్నం చేశాడా అనేది స్పష్టత లేకుండా పోయింది. మొత్తం మీద శవమై తేలాడు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం శివారులో జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అధికార టీడీపీ పార్టీకి చెందిన నారాయణరావు మైనర్ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలిక పాఠశాలలో బాలిక చదువుకుంటోంది. తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడొచ్చి చూసిపోతూ ఉంటుంది. అయితే ఆమె తన మనవరాలని ఇంజెక్షన్ వేయిస్తానంటూ సిబ్బందిని నమ్మబలికి తుని హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి నారాయణరావు తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం సమయంలో తోట కాపలాదారుడు గమనించి నిలదీశాడు. దీంతో నేనెవరినో తెలుసా, కౌన్సిలర్ని, మాది వీరవరపుపేట అంటూ దబాయించాడు. ఈలోపు కాపలాదారుడు వీడియో తీస్తుండడం గమనించి బాలికను గురుకుల పాఠశాలలో దించేసి నారాయణరావు కొండవారపేట పారిపోయాడు. అప్పటికే విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో స్థానికులు నారాయణరావును పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నారాయణరావు అరెస్టును పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. బాలికను ఆమె తల్లి అనుమతి లేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి ప్రయత్నించడం, తరచూ బాలికను బయటికి తీసుకెళ్లడంపై వేర్వేరుగా 3 కఠినమైన కేసులు నమోదు చేశామని చెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలు నియమించడంతో పాటు 15 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఈలోపే నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకుని ఇలా చెరువులో దూకేసి శవమే తేలాడు. నారాయణరావు మృతదేహాన్ని మార్చురీకి తరలించే క్రమంలో నారాయణరావు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అంబులెన్స్ ఆపే ప్రయత్నం చేశారు. నారాయణరావు కూతురు, కొడుకు, కోడలు అంబులెన్స్ కి అడ్డంగా నిలబడి అడ్డుకున్నారు. తన తండ్రిని పోలీసులే చంపేశారంటూ బిగ్గరగా అరిచారు. తమ తండ్రి తప్పు చేసి ఉంటే చట్టం ప్రకారం శిక్షించాలని, అలా చేయకుండా చంపేశారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పూర్తి విచారణ చేయకుండా పోలీసులు ఆత్మహత్య చేసుకున్నాడని ఎలా నిర్ధారిస్తారని కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను పక్కకి లాగి మృతదేహాన్ని తరలించారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టే ముందు కుటుంబ సభ్యుల సంతకం తప్పనిసరి కావాలని పోలీసులు తమకు తెలిపారని, వారు కోరిన విధంగానే తాము సంతకం చేశామని నారాయణరావు కోడలు చెబుతోంది. రాత్రి 10:30 ప్రాంతంలో తమతో మాట్లాడిన పోలీసులు ఉదయాన్నే ఫోన్ చేసి నారాయణరావు చెరువులో దూకి చనిపోయాడని చెప్పారని, ఆ విషయంలో తమకున్న అనుమానాలను నారాయణరావు కోడలు వ్యక్తపరిచింది. ఇలా చనిపోయాడమ్మా, ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు, మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. దానికి మేము ఏమి అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, చావే అతను కరెక్ట్, బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడైనా, చచ్చిపోయాడు, మేము దానికి ఏం అనట్లేదు సార్. అదే టైం అయితే ఏ టైంలో చనిపోయాడని కనుక్కోమని చెప్పాను సార్. మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే 10:30 ప్రాంతంలో చనిపోయాడని. అయితే నేను అన్నాను 10 నుంచి 10:30 11 ప్రాంతంలో చనిపోతే మన దగ్గర 10:37 టయానికి వచ్చారు, మరి చచ్చిపోయాడని చెప్పొచ్చు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసాం. మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడానికి చూసినప్పుడు మేము పట్టించుకోలేదు. ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్, మాతో ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడని అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్?
చనిపోయినట్టు ఎప్పుడు చెప్పారు? మార్నింగ్ చెప్పారు సార్. అది నైటే చెప్పొచ్చు కదా సార్. నైటే చెప్తే డెత్ కి సంబంధించి లెటర్ రాస్తే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు. మరి కోర్టు అని ఎందుకు పెట్టాలి? అదే సార్ నాకు ఉన్న డౌట్. అది మాకు ఎక్కడ తెలుస్తుంది సార్? అవి మాకు తెలియదు. మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది. ఆ టైం నుంచి ఈ టైంలో అదేదో రాత్రే చెప్పొచ్చు కదా, మమ్మల్ని ఎందుకంటే సంతకాలు పెట్టించుకొని అలా రోడ్లంటే లాగడం. ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసాము. కట్టుకున్న భార్యతో పాటు కన్న పిల్లలు కూడా, నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని. నా పిల్లలను మేమేం చేసాం సార్? అసలు చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేసాం అసలు? నిన్న కాక మొన్న నా ఆడపడుచు ఫోటోలు పెట్టారు. అలా ఎందుకు పెట్టారు సార్? ఎవడైతే తప్పు చేశాడో ఆడి చర్మం వల్చేయాలి. కానీ మేము ఏం చేసాం? మేము ఆడవాళ్ళమే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు. మేము మా పరుగులు పోవా? మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సార్? సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్ మాకు. అదే మేము అడిగేది సార్. సీసీ కెమెరా విజువల్స్ టైం టు టైం మాకు వచ్చి. ఆయన చనిపోయినందుకు మాకైతే బాధలేదు సార్. ఏంటంటే మాకు ఆ టైంలో మాకు అలా చెప్పారు. నారాయణరావు కొడుకు కూడా తన తండ్రి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రి ఏ విధంగా చనిపోయాడనే విషయంలో స్పష్టత కావాలని కోరుతున్నాడు. అనేది ప్రొడ్యూస్ చేస్తే అసలు ఏ టైం చనిపోయాడో లేదంటే ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియదు సార్. నేను ఎవరి మీద పోలీసుల మీద అనుమానం చెప్పగలను. నేను పోలీసులు చేశారని చెప్పగలను. ఇంటూ గట్ట ఏం కాదు, ఆ మనిషి చనిపోయాడు. మనకు ఫోన్ చనిపోయాడు. మాకు 10:30 కదా వచ్చి సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సరే వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఏం చెప్తామంటే ఏదో పెట్టాం, సంతకం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటగా అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి. అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా. అనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్ అన్నారు. ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అంటే మాకు ఆ డౌట్ ఏంటంటే సార్, అలా కొట్టినప్పుడు స్టేషన్ లో బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్డు మీద తిరిగాడంట. అలాంటిది ఇప్పుడు అది ఎలా జరిగిందో తెలియదు సార్. అంటే ఎవరి మీద మాకు అనుమానం నేను చెప్పలేదు. ఎవరైనా వాళ్ళకి కష్టం చేశారా? ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారో. అది ఏం చేస్తారో మాకు తెలియదు సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగోలేదండి. అది యాక్చువల్గా అయితే మేము బయటికి, ఆయన చనిపోయినా మేము బయటకు రాకపోతే సార్ చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్. నిజం తెలియదు సార్ మాకు. అది కూడా మన సంతకం పెట్టడం వల్ల ఇప్పుడు వచ్చాం, లేదంటే అది కూడా. నారాయణరావు మరణంపై దర్యాప్తు చేయించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.